వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 3 ఇంచెస్తో బార్డర్ వేసాను. ఎట్లా వేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీంట్లో బార్డర్ వేయడానికి నేనైతే ఒక అడుగు కరెక్ట్గా గోడ నుంచి ఒక అడుగు కొలత తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఈ మూల నుంచి ఆ మూలకి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇట్లా పెన్సిల్తో పొడుగు గజం కట్టికి మార్క్ వేసుకున్నాను. ఇది క్రాస్ పోకుండా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి కరెక్ట్గా చెక్ చేసుకొని ఒకేసారి మీరు దారం పట్టుకొని మార్క్ వేసుకొని తర్వాత దానికి లైన్ ఇట్లా గజం కట్టుతో మార్క్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇట్లా బార్డర్ వేసేటప్పుడు ఒకేసారి 4 వైపులా మార్కింగ్ వేసుకొని ఒక అడుగు కొలతో తర్వాత కట్ చేసుకోవాలి. ఇట్లా మిషన్ చూడండి, కరెక్ట్గా 4 ఇంచులు వస్తుంది. బ్లేడ్తో సహా కొలత ఎత్తుకోవాలా. మనం వేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి స్కేల్ ఇట్లా పెట్టుకోవాలా. ఇది అల్యూమినియం స్కేల్ అనమాట, గ్రానైట్ కట్ చేస్తారు కదా అట్లాంటి స్కేలు. దీన్ని కొలతగా పెట్టుకొని క్రాస్ పోకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని తర్వాత మిషన్ వేయాల్సి ఉంటుంది. మనము ఒకసారి మళ్ళీ పట్టి అదిం పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మిషన్ అనేది వేసుకోవాలి. మనం అదే లైన్తో కరెక్ట్గా వేసుకున్నట్లయితే మనం ఎంత కావాలంటే మనం 4 ఇంచులు పెట్టాలా 3 ఇంచులు పెట్టాలా అనేది ముందుగా కట్ చేసుకున్న తర్వాత లైన్ అనేది పొడవుగా చుట్టూ 4 వైపులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతనే మనము బార్డర్ అనేది ఎంత వేయాలా, 3 ఇంచులా 4 ఇంచులా లేకుంటే అంతకంటే పెద్దగా వేయాలా అనేది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా గ్యాప్ అనేది ఒక అడుగు అయితే తీసుకున్నాను. చూడండి, ఇట్లా నేను వీడియోలో జరుపుతున్నాను కదా, ఇలా జరపడం వల్ల కూడా ఒక్కొక్కసారి క్రాస్ వెళ్ళిపోతుంది. అది కరెక్ట్గా టేప్ పెట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ రావాలా. నేనైతే ఇలా చూసినారు కదా, ఇక్కడ 4 వైపులా కట్ చేసేసినాను. నేను అన్నీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. కాబట్టి మీకు కట్ చేసినది మాత్రం చూపిస్తాను వీడియోలో. మొదటిసారిగా ఇట్లా కట్ చేసిన తర్వాత రెండోసారి ఏం చేయాలంటే ఇంకా రెండో బార్డర్ అనేది మనం ఎంత వేయాలనుకుంటామో 4 ఇంచులా 3 ఇంచులా 2 ఇంచులు అనేది దాని ప్రకారం మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత కొలత తీసుకోవాలా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి స్పాంజ్ ఎత్తుకొని నీట్గా క్లీన్ చేసుకున్నట్టే. ఇంకా వైపర్ ఉంటే బాగా క్లీనింగ్ అవుతుంది. మరి వైపర్ లేదు, అందుకనే స్పాంజ్తో క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసుకొని తర్వాత రెండోది ఏంటన్నమాట, మనము ఎంత వేయాలనుకునేది బార్డర్ అది తీసుకోవాలా. మేమైతే గజం కట్ అనేది 3 ఇంచులు అనేది కొలత ఉందన్నమాట. 3 ఇంచుల సైజ్ అది. అదే కొలతకి నేను తీసుకుంటాను. 3 ఇంచుల వరకుతో బార్డర్ వేయాలనుకుంటాను. చూడండి వీడియోలో ఎట్లా చూపిస్తున్నాను చూస్తారా. ఇక్కడ వచ్చి గ్యాప్కి కరెక్ట్గా మనం కట్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా క్రాస్ పోకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలా. తర్వాత మొదటిసారి కట్ చేసేటప్పుడు రౌండ్ మొత్తం 4 వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత బార్డర్ అనేది ఎంత వేయాలనుకుంటాం దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు లైన్ వేసిన తర్వాత సేమ్ అప్పుడే ఎట్లా కట్ చేసినామో అదే విధంగా దీన్ని కూడా 4 ఇంచుల కొలతతో బ్లేడ్ కొలత తీసుకొని మిషన్ బ్లేడ్ కొలతకి కట్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం కట్ చేయకముందే చూడండి, ఇక్కడ చూపిస్తారు కదా 3 ఇంచులు కరెక్ట్గా వస్తుంది అనమాట. 3 ఇంచులకి 4 ఇంచులని గ్యాప్ వదులుకొని బ్లేడ్ పెట్టుకొని మిషన్ పట్టే మాదిరి మిషన్ బ్లేడ్ 2 కొలత ఎత్తుకొని 4 ఇంచులకి కట్ చేసుకుంటూ రావాలి. చాలా వరకు ఇదే ప్రాసెస్ మనం చూస్తూ ఉంటాం మార్బుల్ కానీ గ్రానైట్లో కానీ. ఎక్కువగా మార్బుల్లో ఇట్లా మొత్తం పరిచేసిన తర్వాత మనం కట్ చేయడం చూస్తుంటాం. నేను పర్టికులర్గా ఈ రూమ్కి ఎందుకు వేస్తున్నా అంటే ఇది నేను పైన చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రూమ్ అనేది చాలా క్రాస్ ఉంది. మూలమట్టానికి అయితే రూమ్ లేదు. ఎటు చూసినా కొలతలు అయితే ఉన్నాయి కానీ మూలమట్టానికి లేకుండా ఈ రూమ్ అనేది కట్టినారు. ఇక్కడ చూసినారు కదా వీడియోలో 4 వైపులా కట్ చేసేసినాను. ఇక్కడ చూసినారు కదా, ఇట్లా 4 వైపులా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ టైల్ అనేది కట్ చేసిన టైల్ని నిదానంగా తీసేయాలా. ఎక్కువ గట్టిగా కొట్టినామంటే ఏదైనా ఒక కార్నర్లో నుంచి మొదలు పెట్టుకోవాలా. ఒక దగ్గర నుంచి తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నేను ఫ్లోరింగ్ టైల్స్ వేసి ఒకరోజే అవుతుంది, అందుకనే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అదే మీరు వారం 10 రోజులు లేకుంటే నెల లేకుంటే ఇంకా ఎన్ని రోజులు లేట్ అయిందంటే మీకు కొట్టడానికి చాలా కష్టమవుతుంది. అప్పుడు బ్లేడ్ అనేది కొంచెం లోపలికి వేసుకోవాల్సి వస్తుంది. కట్ చేసేటప్పుడు సిమెంట్ అనేది గట్టిపడిపోయి ఉంటుంది కాబట్టి తీయడం కొంచెం కష్టమవుతుంది. ఫ్రెండ్స్, మేమేమో ఇట్లా వేయడానికైతే మామూలుగా అడుగుల్లోకి వేస్తాం దీన్ని కూడా బార్డర్ని. అలా కాకుండా చాలా రోజుల తర్వాత వేసినట్లయితే కనుక ఒక రూమ్కి అనేది 2,500 నుంచి 3,500 దాకా ఛార్జ్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాల్ చేయొచ్చు నాకు. ఇలా బార్డర్ వేయాలనుకుంటే చాలా రోజులు అయిపోయి మీరు ఇంటికి బార్డర్ వేయించుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మదనపల్లి ఏరియా మాది.
ఫ్రెండ్స్ సిమెంట్ వేసేటప్పుడు అయితే ఇట్లా తడి పొడిగా కలుపుకొని సిమెంట్ వేసుకోవాలా. టైల్ లెవెల్కి కరెక్ట్గా సిమెంట్ వేసుకున్నామంటే మనం అదరగొట్టినప్పుడు వండు పోసి కరెక్ట్గా లెవెల్ వచ్చేస్తుంది. మరి ఎక్కువ రుద్దకుండా ఎక్కువ టైట్గా వేసుకోకుండా ఇట్లా టైల్ లెవెల్కి వేసుకుంటే చాలు. లూజ్గా వేసుకున్నామంటే మనం కొట్టినప్పుడు టైల్ లెవెల్కి వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ సిమెంటు కొట్టినప్పుడు మనము టైల్తో పాటే మనకు నీట్గా ఒకే లెవెల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ బార్డర్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా కార్నర్ నుంచి స్టార్ట్ చేయండి. కార్నర్ పీస్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను క్రాస్గా కట్ చేసినాను. మీరు మామూలుగా పరిచినా లేకుంటే ఇట్లా తర్వాత టైల్స్ వేసి తర్వాత కట్ చేయాలన్నా సరే ఇట్లా టైల్ అనేది చూడండి కార్నర్లో కట్ చేసినాను. ఇట్లా కట్ చేసి వేస్తే చూసేదానికి బాగుంటుంది. మీకు అప్ అండ్ డౌన్ రాకుండా నీట్గా సెట్ అయిపోతాయి అన్నమాట కార్నర్స్లో. ఫ్రెండ్స్ ఇక్కడ అదరగొట్టేటప్పుడు టైల్ కొడతాం కదా, ఒకేసారి సుత్తితో కొట్టకుండా ఇట్లా ఏదైనా పీస్ పెట్టుకొని ఆ పక్కకి ఈ పక్కకి టచ్ అయ్యే మాదిరి ఇట్లా పీస్ పెట్టుకొని కొట్టినారంటే కరెక్ట్గా టైల్ లెవెల్ రెండింటికి సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు ఇంట్లో ప్లెయిన్ టైల్స్ వేసింటారు, కొంతమందికి బార్డర్ వేసుకోవాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు వేసుకోవాలనుకుంటే నాకు ఈ వీడియో అనేది మీకు యూజ్ అవ్వచ్చు. సో షేర్ చేయండి మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే కొట్టండి. మా